కొన్ని నేర్చుకునేవి ఉంటాయి, కొన్ని నేర్చుకోకూడని ఉంటాయి. ఆ మధ్య ఒక వ్యక్తి నాకు ప్రశ్న వేశాడు, చెప్తా వినండి. చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఏం ప్రశ్న వేశాడంటే, అయ్యా నువ్వు ఇంతకాలం ఫలానా పాస్టర్ గారి దగ్గర నువ్వు సేవ చేసావు కదా అన్నాడు. తెలుసు కదా ఏ పాస్టర్ గారు? అవునయ్యా ఫలానా పాస్టర్ గారి దగ్గర. ఎన్ని సంవత్సరాలు సేవ చేసావు అన్నాడు. ఇంచుమించు దాదాపుగా ఆ పాస్టర్ గారి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాను అని చెప్పాను. ఎన్ని సంవత్సరాలు అని? 20 సంవత్సరాలు ఉన్నాను అని చెప్పాను. మరి 20 ఏళ్ళు ఆ పాస్టర్ గారిని చూసావు, వెంబడించావు, అతనితో పాటు కలిసి సేవ చేసావు. మరి అతని బట్టి నీకేమనిపించింది? ఆ పాస్టర్ గారి చూసి నువ్వేం నేర్చుకున్నావు అని ఒక వ్యక్తి నన్ను సూటిగా ప్రశ్న అడిగాడు. బిడ్డారా, అది మంచిగా అడిగాడో చెడుకు అడిగాడో నాకు తెలీదు. నా క్వశ్చన్ ఎట్టుందంటే కట్టే కొట్టే తెచ్చినట్టుంది అనమాట. నేనేం చెప్పానంటే, ఇన్ని సంవత్సరాలు అతను జర్నీ చేసావు కదా, మరి అతను చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు సేవలో అని అడిగితే ఒక్కటే మాటతో కొట్టేశాను, ఎలా సేవ చేయకూడదో నేర్చుకున్నా అని చెప్పేశాను. అతనికి ఏం అర్థం కాలే. అదేంటి అదేం సమాధానం? అవును నిజం. 20 ఏళ్ళు అతనిలో చూసి ఏం నేర్చుకున్నావు అని అంటే, అసలు సేవ ఎట్ట చేయకూడదో నేర్చుకున్నాను అని చెప్పి ఒకటే మాట. ఎవడైనా ఇదిగో అది చూశాను, ఇది చూశాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఆయన ఇలా సేవ చేస్తాడు కాబట్టి అది కూడా నేను చేస్తాను, ఆయన అలా చేశాడు కాబట్టి నేను కూడా ఇలా చేస్తాను అని ఆయన చేసింది చెప్పుకుంటారు కదా, నువ్వేం ఇలా సమాధానం చెప్తున్నావు అన్నాడు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నాను 20 ఏళ్ళు అంటే, సేవ ఎలా చేయకూడదో నేర్చుకున్నా, ప్రజలతో ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నా, ప్రజలను ఎలా వంచకూడదో నేర్చుకున్నా, టోటల్గా అసలు సేవ ఎట్ట చేయకూడదో నేర్చుకున్నా, ఎలా చేయకూడదో నేర్చుకున్నా. దాన్ని బట్టి నేనెట్టున్నాలో నేర్చుకున్నా అని ఆ సమాధానం చెప్తే బిడ్డలారా అతను షాక్ అయిపోయాడు. ఎవరైనా చేసింది చూసింది నేర్చుకుంటారు, నువ్వు చెయ్యింది నేర్చుకుంటావు అంటావంటే నిజమే, ఎలా చేయకూడదో అతని కాడ బాగా నేర్చుకొని వచ్చా నేను అని చెప్పారన్నమాట. అట్లా కొంతమందిని మన ముందు నడిచిన భక్తులైనా, బైబిల్లో ఉన్న భక్తులైనా కొంతమందిని మనం తీసుకున్నప్పుడు వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి, వారిని చూసి ఏమి నేర్చుకోకూడదో అది నేర్చుకోవాలి, వారిని బట్టి ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి, వారిని గురించి ఏది తెలుసుకోకూడదో ఏది వద్దో దాన్ని వద్దనుకోవాలి. ఇలా మన ముందు నడిచిన వారి విషయమై మనం కొన్ని తెలుసుకుంటూ పోతే మన జీవితాలు కాస్త భద్రపరచబడతాయి, జాగ్రత్త పరచబడతాయి. ఖచ్చితంగా మనం సరిచూసుకొని దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతామన్న ఆశ. కాబట్టి ప్రభు చిత్తమైతే ప్రతి వారం ప్రతి ఒక్క రాజు వరుసగా ఈ వారం ఎవరు? సౌలు మహారాజు. సౌలు తర్వాత రాజు అయింది ఎవరు? ఓకే, సౌలు తర్వాత రాజు ఎవరు? దావీదు రాజు. ఆ దావీదు తర్వాత రాజు ఎవరు? శారదక్క అమ్మా అయిపోయిందా? దావీదు పేరు ఏం ఘనంగా వచ్చిందో. సౌలు పరిపాలించాడు. సౌలు తర్వాత ఎవరు? దావీదు మహారాజు. దావీదు తర్వాత ఎవరు? సొలొమోను మహారాజు. సొలొమోను తర్వాత ఎవరు? సౌలు లేదు, రెహబాం. రెహబాం తర్వాత ఎవరు? అబియా. అబియా తర్వాత ఎవరు? ఆసా. ఆసా తర్వాత ఇంకా నేను కూడా చూడాలి బైబిల్లో. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరిని ధ్యానించుకుంటూ పోతే వారిలో ఉన్న మంచి ఏంది చెడేంది మనం తెలుసుకుంటాం. అయితే తైలం తీసుకొని వచ్చి అభిషేకించి ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా చేశాడు దేవుడు సౌలు మహారాజుని. ఇంచుమించు తనకి 30 ఏళ్ల వయసులో సౌలు మహారాజు ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా, నాయకుడిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు, రాజుగా చలామణయ్యాడు, రాజుగా ఏలుబడి చేశాడు. అయితే నా దేవుని బిడ్డలారా, ఈ సౌలు మహారాజు యొక్క జీవితాన్ని అతను 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన ఆ తీరును మనం గమనిస్తూ ధ్యానించుకుంటూ పోతే చాలా లోపాలు, చాలా వ్యతిరేకతలు, దేవునికి కోపాన్ని రేపే, దేవునికి బాధ పుట్టించే, దేవునికి ఆయాసం కలిగించే ఎన్నో లక్షణాలు ఈ రాజులో మనకు బయలుపరచబడతాయి. ప్రారంభంలో దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకోబోతున్నాడు, ప్రజలందరూ నిన్ను రాజుగా కోరుకుంటున్నాడు అని సమూయేలు మాట్లాడినప్పుడు, అయ్యా నేను ఏ పాటి వాడును అన్న తగ్గింపు గలవాడు చివరికి వచ్చేసరికి గర్విష్ఠిగా మారిపోయి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు.
తన 30 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తాడు పెట్టారు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ సమూయేలు ద్వారా సౌలుతో దేవుడు ఏం మాట్లాడతాడంటే, ఇదిగో నువ్వు పలానా గిల్గాలు ప్రాంతంలో ఉండు, అక్కడుండి నేను వచ్చే వరకు నీవు నా కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉండు, అంతేగాని నువ్వు బళ్ళు అర్పించడం కానీ దహన బళ్ళు చెల్లించడం కానీ ఇవన్నీ ఏది కూడా చేయొద్దు సౌలు అని సమూయేలు మొట్టమొదటిసారిగా సౌలుతో రాజైన తర్వాత మాట్లాడితే, ఈ సౌలు ఏం చేస్తాడంటే 7 దినాలు దైవజనుడు ఆగమన్నాడు, కనిపెట్టమన్నాడు, ఓపిక పట్టమన్నాడు, ఎదురు చూడమన్నాడు. కాబట్టి ఎదురు చూస్తాను అని అనుకోకుండా సమూయేలు గిల్గాలు అనే ప్రాంతానికి రావడం ఆలస్యమయ్యేసరికి ఈ సౌలు ఏం చేస్తాడంటే ప్రవక్తలు దైవజనులు చేయాల్సిన పని చేస్తాడు. ఏం చేస్తాడు? బలిపీఠం ఎక్కి బళ్ళు అర్పిస్తాడు అనమాట. ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు, ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్తో యుద్ధం చేసేటప్పుడు ఎక్కడ వచ్చి మా మీద వారు పడతారో అని చెప్పి సౌలు సమూయేలు చెప్పినట్టుగా ఎదురు చూడకుండా, కనిపెట్టకుండా, వెయిట్ చేయకుండా తొందరపడి బలిపీఠం ఎక్కి దహన బలులు అర్పిస్తాడు. ఇతడు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే బైబిల్లో ఇదే. దైవజనుడు కాస్త ఆగురా, తొందరపడుతురా, కనిపెట్టు, నేను వచ్చేదాకా ఎదురు చూడు అని అంటే, నువ్వు వచ్చేసరికి లేట్ అయిపోద్దేమో, ఫిలిస్తీన్లు మా మీద యుద్ధానికి వచ్చి మమ్మల్ని ఓడిస్తారు, కాబట్టి ఆలోపి మేము బలి అర్పించాలి అని చెప్పి కనిపెట్టకుండా అలా బలి అర్పించిన వెంటనే సమూయేలు వస్తాడు. సమూయేలు వచ్చి, సౌలా నువ్వు చేసిన పని ఏంటి అంటే, అయ్యా నువ్వు రావడం ఆలస్యం అవుతుంది, శత్రువులు మా మీద యుద్ధానికి వస్తారేమో, ఆలోపే దహన బలులు అర్పించాలి కాబట్టి నేను అర్పించేశానన్నప్పుడు ప్రవక్తలు దైవజనులు చేసిన పని నువ్వు ఎలా చేస్తావు నీవు అని చెప్పి సౌలును గద్దించి, అతి త్వరలో నీ రాజ్యం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని దేవుడు సమూయేలుతో మారితే సమూయేలు సౌలుతో మాట్లాడతాడు. చూడండి, రాజ్యం అధిష్ఠించిన, సింహాసనం ఎక్కిన రాజు అయిన అతి కొద్ది కాలానికే సౌలు అవిధేయత చూపిస్తూ మాట వినేవాడిగా ఉండకుండా లోబడని వాడిగా, నా దేవుని బిడ్డలారా, సమూయేలుకు కోపాన్ని పుట్టించేవాడిగా తయారైపోయాడు. దేవుడు ఏదైనా ఒకటి మాట్లాడితే, దేవుడు ఏదైనా ఒకటి చెబితే, దేవుడు ఏదైనా ఒకటి బయలుపరిస్తే అది ఆలస్యమైనా ఖచ్చితంగా దేవుని కొరకు, దేవుని కార్యం కొరకు ఖచ్చితంగా మనం కనిపెట్టుకుండాలి. కానీ తొందరపడకూడదు, తొందరపడి నిర్ణయాలు చేసుకోకూడదు. సొంత ఇష్టాలు, సొంత తలంపులు, సొంత చిత్తాలు, సొంత అభిష్టాలు ఏది కూడా మన జీవితంలో, మన సేవా జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఏది కూడా ముందుకు అడిగేయకూడదు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో దేవుడు ఎదురు చూడమన్నప్పుడు, వెయిట్ చేయమన్నప్పుడు, కనిపెట్టమన్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు, నా దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు కనిపెట్టాలా, దేవుని కొరకు ఎదురు చూడాలా, దేవుని సహాయం కొరకు వెయిట్ చేయాలా. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దేవుని చిత్తంలోంచి తొలగిపోతామని సౌలు జీవితాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి చాలా తొందర నిర్ణయాలు తీసుకునే రకం. చాలా మంది కూడా మనిషికి ఉన్న ఒక నైజం ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఉంటాడు. నేనేమంటానంటే, తొందరపాటు నిర్ణయాలు అనేది మన ఆత్మీయ జీవితాలకు అంత క్షేమకరమైనవి కావు. ఈ తొందరపాటు నిర్ణయాలే దేవుని చిత్తంలోంచి పక్కకు తప్పి చేస్తాయి, దేవుని చిత్తంలోంచి పక్కకు తొలగిపోయేటట్టు చేస్తాయి, దేవుని చిత్తంలోంచి మన భక్తి జీవితాలు మళ్ళిస్తాయి. తలపైకెత్తాల, నా వైపు చూడాల. అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇస్తాడు. ఎన్ని సంవత్సరాల వయసులో అంటే ఇంచుమించు 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు ఇస్సాకుని ఇవ్వడం ఆలస్యం అవుతుంది అని చెప్పి అబ్రహాం ఏం చేస్తాడంటే తొందరపడి హాగరుని పెళ్లి చేసుకుంటాడు. దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్తా అన్నాడు, దేవుడు ఇదిగో వారసుని ఇస్తానని చెప్పాడు. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా ఎంతసేపటికి దేవుడు ఇంకా నాకు వారసుని ఇవ్వటం లేదు అని చెప్పి తన జీవితంలో ఏం చేస్తాడంటే, దేవుడు ఇస్సాకుని ఇవ్వడం ఆలస్యం అయ్యేసరికి అబ్రహాం హాగరుని పెళ్లి చేసుకుంటాడు. తొందరపడి హాగరుని పెళ్లి చేసుకుంటే హాగరుకు ఇస్మాయిల్ పుడతాడు. ఆ ఇస్మాయిల్ ఎలా అంటాడు, హాగరుకు ఇస్మాయిల్ పుట్టిన తర్వాత, నా దేవుని బిడ్డలారా, కంప్లీట్గా అబ్రహాము దేవుని చిత్తం నుంచి తొలగిపోవడం జరిగింది. కాబట్టి
సౌలు జీవితాన్ని బట్టి మనం మొట్టమొదటిగా నెంబర్ 1 తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యానంటే, మన జీవితంలో ఏ కార్యమైనా, ఏ నిర్ణయమైనా, ఏ విషయమైనా దేవుడు బయలుపరిచేంత వరకు, దేవుడు కనిపెట్టమని చెప్పేంత వరకు, దేవుడు సహాయం చేసేంత వరకు, దేవుడు కార్యం చేసేంత వరకు, దేవుడు అనుగ్రహించేంత వరకు, దేవుడి కృప మనకు తోడై ఉండేంత వరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టాలి, ఓపికతో ఉండాలి. అంతేగాని తొందరపడి మన సొంత నిర్ణయాలు మన బ్రతుకుబాటులో, సేవా జీవితంలో, ఆత్మీయాత్రలో మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా దేవుని చిత్తం అంటే ఒకటి ఉంటుంది మన బ్రతుకుల్లో. ఆ దేవుని చిత్తంలోంచి మనం తొలగిపోయి ఆఖరికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారేవారిగా తయారైపోతాము. నా మనసులో ఉండే ఒక ఆశ ఏంటంటే, సంఘాన్ని దేవుడే కట్టాలి, మందిరాన్ని దేవుడే నిర్మించాలి. మనకు అనేక సంవత్సరాల నుంచి మందిరం అవసరం, అనేక ఏళ్ల నుండి మనకు మందిరం కావాలి. అయితే ఏం చేయాలి? అది దేవుడే కట్టాలి. అది 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 అయినా, 4 అయినా, 5 అయినా, 6 అయినా, 7 అయినా, 8 అయినా, 9 అయినా, ఆఖరికి 10 సంవత్సరాలైనా టోటల్గా మొత్తానికి దేవుడే కట్టాలి. మనుషులు కట్టారనుకో మేము కట్టించాం మందిరం అంటారు, మనుషులు కట్టారనుకో మేము మందిరం కట్టించామంటారు, మనుషులు సహాయం చేస్తే మేము సహాయం చేసామంటారు. ఇదిగో మేము ఇచ్చాం కాబట్టి, మేము సహాయం చేసాం కాబట్టి మందిరం కట్టుకున్నాడు అంటారు. అదే దేవుడు కట్టాడు అనుకోండి, దేవుడు చేశాడు అనుకోండి, మందిరాన్ని దేవుడే కట్టాడు కానీ మనుషులు ఎవడు కట్టలేడు అని ధైర్యంగా చెప్పగలుగుతాం. కాబట్టి దేవుని పెట్టారు సేవ విషయంలో కూడా దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు కట్టేంత వరకు ఎదురు చూడాలి. కానీ దినాల్లో చాలామంది సేవకులు, కొంతమంది దైవజనులు ఏం చేస్తారంటే, మరి దేవుని సేవ ఆలస్యం అవుతుంది, మందిరం ఉంటేనే కదా. చాలామంది ఉద్దేశం ఏంటంటే, మందిరం లేకపోతే జనాలు రారు. నాకు చాలామంది చెప్పారు సేవకులు, ఫస్ట్ గారు ఎట్టో ఒకటి అప్పో చేసి ఏదో ఒక సంస్థలో చేరి ఏదో ఒక ఎవరి కాళ్ళు పట్టుకొని మందిరం కట్టేసుకోండి, మీకు మందిరం కట్టేంత వరకు మీకు జనాలు రారు. ఎందుకంటే ఇలా వరండాల్లో, బాడుగులలో పెడితే విశ్వాస సంఘానికి సరిగ్గా రారు. కాబట్టి ఏదో ఒకటి మంచి నిర్ణయం తీసుకోండి, మీరు ఏదో ఒకటి సంస్థల్లో చేరో లేకపోతే ఏదో ఒకటి చేసి మీరు మందిరం కట్టేసుకోండి, జనాలు వస్తారు అని చాలామంది నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు లేకపోలేదు. నా సమాధానం ఒకటే, కడితే దేవుడు కట్టాలి, ఇంకా ఏ మనిషి కట్టకూడదు, ఏ సహాయాలు వద్దు, ఏ సంస్థల్లో వద్దు. చాలామంది ఏం చేశారంటే బిడ్డలారా, అలా దేవుడు మందిరము కట్టడము ఆలస్యం అవుతుంది అని చెప్పి అనేక సంస్థల్లో చేరిపోయి, సంస్థల్లో ఇరుక్కుపోయి, సంస్థల్లోంచి లక్షలు తెచ్చుకొని మందిరాలు కట్టుకొని, ఇప్పుడు వాడు సంస్థ గలోడు మందిరం కట్టించాడు, వాడు కాముంటాడా? ఏం చేస్తాడు? వాడు చర్చి మీద ఈడు బోర్డు వేస్తాడు, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? సంస్థలు ఉన్నాడు, ఇదిగో నీకు మందిరం కట్టించాను కదా, పలానా రోజు ప్రార్థన పెట్టు. అట్లాగే సార్. ఇదిగో నీకు మందిరం కట్టించాను కదా, పలానా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు. ఇదిగో నీకు మందిరం కట్టించాను కదా, మేము వస్తున్నాం, మాకు టీ కాఫీలు ఏర్పాటు చేయి. అట్లాగే సార్. చాలామంది దైవజనులు సంస్థల్లో చేరిపోయి ఆ సంస్థ నాయకులకు బానిసలుగా, దాసులుగా ఉన్నారు. మేము పలానా రోజు మీ సంఘానికి వస్తున్నాం, ఇదిగో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి అంటే అట్లాగే సార్. ఎందుకని? సంస్థల్లో ఉండేవాడు మందిరం కట్టించాడు కాబట్టి, డబ్బు సాయం చేశాడు కాబట్టి, ఈ సేవకుడు ఏం చేయాలా? వాడు ఏం చెప్తే చేయాలా, వాడికి బానిస అయిపోవాలా, దాసుడైపోవాలా అని చాలామంది దైవజనులు దైవ సేవ విషయమై కూడా దేవుని చిత్తంలో తొలగిపోయి దేవుని కార్యం ఆలస్యం అవుతుందని చెప్పి సంస్థల్లో చేరిపోయి తొందరపడి డబ్బు తెచ్చేసుకొని మందిరం కట్టుకొని ఆ సంస్థ నాయకుల కింద దాసులుగా, బానిసలుగా ఉంటూ వాళ్ళ బోర్డు కనీసం వీడి పేరేసుకొని కూడా లేదు, వాళ్ళ బోర్డు వేస్తారనమాట. అలా వాళ్ళ బోర్డు వేసి ఆఖరికి ఈ సేవకుడు ఏముండదు, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, వాళ్ళు లేమంటే అది మన సెట్ అవుద్దా? అది పొర్రపాట మన సెట్ కాదు. మనం ఏం చెప్తే అది చేయాలి అంతే. ఇంకొకటి ఏదో చెప్తే అది మన వల్ల కాదు. అంటే చాలామంది వెనకాల ఒక చర్చ్ ఉంది, మలైగుంట్లో పెద్ద చర్చ్ ఉంది. నాకు తెలిసిన నా ఫ్రెండే 20 లక్షలు అప్పు పెట్టి మందిరం కట్టాడంట. 20 లక్షలు అప్పు చేసి ఓ రోజు కలిస్తే నాకు చెప్పిన బాధ ఏంటంటే, ప్రవీణ్, తొందరపడి ఎందుకు కట్టానా మందిరము అని రాత్రుల్లో నిద్ర లేకుండా బాధపడుతున్నాను, ఆలోచిస్తున్నా ప్రవీణ్ అన్నాడు. అదేందయ్యా, చాలా మందిరం చాలా బాగుంది కదా. బాగుంది, 20 లక్షలు అప్పు తెచ్చాడంట.
ఇంకా చూసుకో. ఇంకా ఆ 20 లక్షలకు ఎంత వడ్డీ, ఎంత కట్టాలా, ఎన్ని సంవత్సరాలు, రాత్రి నిద్ర లేవ. ఈ రోజులో ఒక చర్చి ఉంది, ఒక తమ్ముడు చర్చి, ఈడే ఎంట్రన్స్ పెద్ద చర్చి, 40 లక్షలు అప్పు తెచ్చాడంట. 7 లక్షలు ఇంకా నిద్రపడదు రాత్రులు. 40 లక్షలు అప్పు తెస్తే ఎలా సాధ్యం? వాళ్ళ అనే మాట ఏంటంటే, అనవసరంగా కట్టాము, తొందరపడ్డాము. అంటే తెలియకుండానే దేవుని చిత్తంలోంచి తొలగిపోయారు. మందిరము దేవుడు కట్టాలా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థము. ఒక పట్టణాన్ని కట్టించాలన్నా, ఒక ఇంటిని కట్టించాలన్నా, దేవుని ఇంటిని, దేవుని సంఘాన్ని కట్టించాలంటే అది దేవుడు కట్టించాలా. దేవుడు కట్టించేంత వరకు ఎదురు చూడాలా, కనిపెట్టాలా, ఓపికతో ఉండాలా, తొందరపడకూడదు, పక్క చూపు చూడకూడదు, ఇంకా వేరే నిర్ణయాలు తీసుకోకూడదు. నిదానంగా చేసేంత వరకు ఎదురు చూస్తూ ఉంటే ఒకనాడు ఆయన సమయం వస్తుంది, ఆయన మందిరం కట్టి పూర్తి చేస్తే దీనికి రాజు దేవుడే, ఏ సంస్థల్లో నాయకులు కాదు అని సగర్వంగా చెప్పగలుగుతాం మనం. కాబట్టి మన జీవితంలో నా సేవ అయినా, మీ బ్రతుకు బాటలో అయినా, నా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూడాలా, దేవుని కొరకు కనిపెట్టాలా, దేవుని మీద ఆశ పెట్టుకోవాలా, దేవుని మీద నిరీక్షణ కలిగి బ్రతకడం ఈ భూమి మీద మనం నేర్చుకుందాము గాక. సమూయేలు రాజు అయిన తర్వాత ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహ ప్రజలను మొట్టమొదటిగా పరిపాలించే రాజుగా, నాయకుడిగా తన 30వ ఏట అయిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పొరపాటు ఏందయ్యానంటే, దేవుని కొరకు కనిపెట్టలేకపోయాడు, ఎదురు చూడలేకపోయాడు, వేచి ఉండలేకపోయాడు అతను. మరలా సమూయేలు వచ్చి, సౌలా, అమాలేకీయులు మన ఇజ్రాయేలుకు వ్యతిరేకులు, దేవునికి శత్రువులు. ఈ ఇజ్రాయేలు ఒక సందర్భంలో మరి ఐగుప్తు నుంచి కానాను, మన పూర్వీకుల, మన పితరుల కాలంలో ఇజ్రాయేలు కానానికి వెళ్ళేటప్పుడు ఈ అమాలేకులు అడ్డుపడి మన ప్రజలను వేధించారు, బాధ పెట్టారు, చిత్రహింసలు చేశారు. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు రాజు అయ్యావు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు రాజువు, ప్రజలను పరిపాలించే నాయకుడు. నువ్వు ఒక మాట చెప్తే దేశం మొత్తం నీ మాట వింటది. కాబట్టి నువ్వేం చేస్తావంటే అమాలేకులతో యుద్ధం చేసి అమాలేకులందరినీ భూమి మీద లేకుండా తుడిచివేసేయి. దేవుడు చెప్పిన రెండవ మాట సమూయేలుకి, సౌలుకి. ఈ సౌలు ఏం చేస్తాడు? ఆ విషయంలో కూడా అతను దేవుని బాధ పెట్టేవాడిగా మారిపోతాడు. అందరు చంపురా అమాలేకులు అంటే కొంతమందిని చంపి కొన్ని పశువులని, ఆ రాజులను తీసుకొని వస్తాడు. వెంటనే దేవుడు మాట్లాడతాడు, సమూయేల్, ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి మొట్టమొదటి రాజుగా సౌలు ఏర్పాటు చేస్తే కనీసం వీడు ఒక్క విషయంలో అయినా, నీ మాట అయినా, నా మాట అయినా అసలు వింటున్నాడా వీడు? మళ్ళీ ఏం చేశాడయ్యా అంటే, చూడు, అమాలేకులు అందరూ చంపమంటే కొందరు మిగిలిచి కొందరు చంపేశాడు. సమూయేలు కోపం వచ్చి వెంటనే వచ్చి, సౌలా, నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు? అయ్యా, నువ్వు చెప్పినట్టు చేశానయ్యా. మరి నేను చెప్పినట్టు చేస్తే కొన్ని పశువులు ఎందుకు మిగిలాయి, కొంతమంది మనుషులు ఎందుకు మిగిలారు? నా దేవుడికి బలిసిన పశువులన్నీ నా దేవునికి బలర్పించాలని చెప్పేసి నేను వీటిని మిగిలిచ్చాను అని సౌలు మాట్లాడితే, ఒకడు ఆజ్ఞను కైకొంటే దేవుడు సంతోషిస్తాడు, కానీ దహన బలులు అర్పిస్తే, నైవేద్యాలు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఆజ్ఞ, దహన బలి కంటే ఆజ్ఞ గైకొంటయే శ్రేష్టము, మాట వింటమే శ్రేష్టము, అంతేగాని నీ దహన బలులు దేవుడు అంగీకరించడు అని సమూయేలు అక్కడ కూడా సౌలును గద్దించి అతనికి బుద్ధి చెప్పడం జరుగుతుంది. వెంటనే అంటాడు, దేవుడు తన చిత్తానుసారం మనుషుని కనుక్కొని ఉన్నాడు, నీ రాజ్యాన్ని తీసివేసి అతని చేతికి ఇస్తాడు. దేవుడు అమాలేకీయుల్ని భూమి మీద లేకుండా తుడిచివేయమంటే సౌలు చేసిన పని ఏంటంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు, మాట వినడు. మొదటగా కనిపెట్టలేకపోయాడు, రెండవదిగా దేవుని మాటకు తిరుగుబాటు, ధిక్కరించాడు సౌలు. అదేంద్రా అంటే దేవుని కోసమే దహన బలి అర్పిద్దామని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ మాటలు బట్టి మనకేమర్థమవుతాయంటే, దేవునికి మనము మాట వినకుండా దేవుని కొరకు ఏం చేసినా వ్యర్థమే. మనం దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకకుండా, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించకుండా, బ్రతకకుండా, దేవుని కోసం అది చేసాం ఇది చేసాం ఎన్ని చేసినా దేవుడు సంతోషించడు. ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించాలి, ఒక సంఘాన్ని బట్టి దేవుడు సంతోషించాలి, ఒక కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాలంటే అతని ముందు దేవుడు చెప్పింది చేయాలి.
దేవునికి నువ్వు చెప్పిందే, దేవుడు చెప్పింది నువ్వు చేయడమే ముఖ్యం, కానీ దేవుని కోసం మనం చేసేది ముఖ్యము కానే కాదు. చాలామంది దేవుని కొరకు మేము అవి చేస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అంటారు, కానీ దేవుని మాట వినరు. కొంతమంది దేవునికి సమృద్ధిగా కానుకలు ఇస్తారు, కొంతమంది దేవునికి ఎంతో సపోర్ట్ చేస్తారు, కొంతమంది దేవుని పరిచర్యకి ఎంతో సపోర్ట్ చేస్తారు, కొంతమంది దేవునికి ఎంతో ధారాళంగా ఇస్తారు, కానీ వీరు దేవుని మాట వినరు. ఇప్పుడు దేవునికి ఇస్తే సంతోషిస్తాడా, దేవుని మాట వింటే సంతోషిస్తాడా అంటే దేవునికి ఇస్తే సంతోషించడు, దేవుని మాట వింటే సంతోషిస్తాడు. కాబట్టి సౌలు జీవితాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మన జీవితంలో మనం దేవునికి ఏం చేశామా అన్నది ముఖ్యం కాదు, కానీ దేవునికి ఎంతగా లోబడ్డామా అన్నది ముఖ్యం. మన జీవితంలో మనం దేవుని కోసం ఏం చేశామో అన్నది ముఖ్యం కాదు, కానీ మనం దేవునికి ఎంత లోబడుతున్నామో, దేవునికి ఎంత మాట వింటున్నామో, దేవునికి ఎంత లోబడి జీవిస్తున్నామో అదే ముఖ్యం. అందుకనే దహన బలి అర్పించడం కంటే మాట వినటమే శ్రేష్టము అని సమూయేలు సౌలుతో మాట్లాడడం జరిగింది. నా దేవుని బిడ్డలారా, మనము దేవుడు చెప్పినట్లు బ్రతకాల, దేవుడు నియమించిన నియమ నిబంధనల ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా, లేకపోతే దేవుని కోపం వచ్చేస్తుంది. బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని కోపం వచ్చేస్తుంది. దేవుని కోపం ఒక్కసారిగానే మన మీద, మన కుటుంబాల మీద చెలరేగితే ఈ భూమి మీద ఇంకెవరు కూడా క్షేమంగా బ్రతకలేరు. సౌలు దేవుని దుఃఖానికి కారకుడైపోయాడు, సౌలు దేవుని బాధకు కారకుడైపోయాడు, సౌలు దేవునికి కోపాన్ని పుట్టించేవాడిగా ఉన్నాడు. సౌలును దేవుడు ప్రేమించి గాజులు కాచుకునేవాడిని రాజుగా మారిస్తే దేవుని మాట లెక్క చేయని వాడిగా, దేవునికి విధేయత చూపించని వాడిగా సౌలు తన జీవితంలో ఉన్నాడు. కాబట్టే దేవుడు సౌలును విసర్జించేశాడు. బిడ్డలారా, ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు మహారాజ్. ప్రజలే కోరుకున్నారు మాకు రాజు కావాలని. ప్రజల కోరిక మేరకు రాజుగా నియమించి పెడితే అతను దేవుడు చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో నా దేవుని బిడ్డలారా, మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా, మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామా, దేవుని ఆజ్ఞల మార్గంలో మనం బ్రతుకుతున్నామా, లేకపోతే మన సొంత నియమాల మేరకు మనం బ్రతుకుతున్నామా, టోటల్గా అసలు దేవుని వాక్యానుసారంగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నామా? క్రైస్తవులు, భక్తులు, దేవుని బిడ్డలు, ఆత్మీయులు అంటే ఎవరైనా దేవుని వాక్యానుసారం బ్రతికేవారు, దేవుని ఆజ్ఞలు పాటించేవారు, దేవునికి లోబడేవారు, దేవుడు చెప్పింది చేసేవారు, దేవుడు ఎలా బతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా మాట్లాడమన్నాడో అలా బ్రతికేవారే, జీవించేవారే, ప్రవర్తించేవారే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన వారు. అయ్యా, కొన్ని పశువులు, బలిసిన పశువులు దేవునికి దహన బలి అర్పించడం కోసం వాటిని బ్రతకనిచ్చాను. నువ్వు దహన బలి అర్పిస్తే దేవుడు సంతోషించడురా, నువ్వు నైవేద్యాలు అర్పిస్తే దేవుడు సంతోషించడురా, నువ్వు కానుకలు ఇస్తే దేవుడు సంతోషించడురా, నువ్వు ఏదో చేస్తే దేవుడు సంతోషించడురా. మరి ఎలా దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలా? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా మనం ఏం చేసినా మన జీవితంలో వ్యర్థమే అన్న సంగతి మనం తెలుసుకుందాముగాక. చాలామంది దేవుని కోసం చేసే ఆ తాపత్రయం దేవుని మాట వినే విషయంలో ఉండదు. ఆ మధ్య ఒక స్త్రీ, ఒక అక్క నాకు ఫోన్ చేసి, అయ్యా నీకు ప్రతి నెల నేను దశంభాగం ఇవ్వాలనుకుంటున్నాను, మా ఇంటికి వచ్చి ప్రతి నెల ప్రార్థన చేయలేదు. నన్ను ఫస్ట్ ఒక నెల వెళ్ళాను, వెళితే ప్రార్థన చేయించుకుంది, 5,000 చేతులు పెట్టింది. వస్తా మళ్ళీ ఏం చెప్పిందంటే, అయ్యా వచ్చే నెల ఇదే టైంకి రా, నేను ఫోన్ చేయాలి అనుకోబాకు, ఈరోజు ఏ డేట్లో వచ్చావో అదే డేట్లో మళ్ళీ వచ్చే నెల కూడా నువ్వు రా, ప్రార్థన చేసి కానుక తీసుకోపో, దశంభాగం ఇస్తానని. సరే అని చెప్పి ఇంటికి వచ్చాను, ఫోన్ చేశాను, మరి అక్క మీరు చర్చికి వస్తున్నారా ఆదివారం నాడు? చర్చికి ఆడ వీలవుద్ది బాబు, మాకు చర్చికి మాకు వీలవ్వదు, అందుకని నేను వీళ్ళు పిలిపిస్తుంది. మాకు చర్చికి వీలవ్వదు, కావాలంటే యూట్యూబ్లో చూస్తాం, టీవీలో చూస్తాం. మేము ఎంప్లాయీస్ కదా, మాకు ఆదివారాలు సెలవు ఉండదు, చాలా ఇబ్బంది మాకు, అందుకనే కదా నిన్ను పిలిపించి ఏదో ప్రార్థన చేయించుకొని కానుకిస్తున్నాం. అట్టయినా దేవుడు సంతోషిస్తాడంట, అట్టయితే దేవుడు అంగీకరిస్తాడంట, అందుకనే నేను పిలిపించి ప్రార్థన చేయించుకున్నామయ్యా, చర్చికి అయితే రాలేమన్నారు.
నేను చెప్పాను, చర్చికి రాకుండా ఎవడికి కావాలి 5,000? దేవుడు ఆయన సన్నిధికి రమ్మని ఆజ్ఞ. ప్రతివారం ఆయన సన్నిధికి రావాలని దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుచున్నదో, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదని బైబిల్ రాయబడింది. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర వర్ణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని రాయబడింది. కాబట్టి దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా దశమభాగం ఇస్తే, కానుక ఇస్తే దేవుడు సంతోషిస్తాలే, దేవుడు ఆలకిస్తాలే అంటే అట్ట కదా. చర్చి రాకపోతే అట్ట, చర్చికి అయితే వీలు కాదు బాబు, మేము రాలేం బాబు అంటే అదే లాస్ట్. ఇంకా మరలా నేను ఆ ఇంటి వైపు మొహం ఉడదలో నేను వస్తే 5,000 వస్తాయి, పోతే 5,000 వస్తాయి. నాకు మనస్సాక్షి చెప్పదు అదేందో మరి. అప్పుడు వేరే పాస్టర్ గారు పేరంట, నేను రాకపోతే ఆ పాస్టర్ గారితో ఎక్క చెప్పిందంట, అబ్బా ఎంతైనా ఆ పిల్లోడు భలే గర్విష్టయ్యా, ఆ పిల్లోడు కాస్త ఈ పాస్టర్ చెప్పంట, నేను వస్తాను లెక్క ప్రతి వారం ప్రతి నెల. నా ఉద్దేశం అది కించపరచాలని కాదు, కానీ నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, మందిరానికి రాకుండా నీ కానుక ఎవడికి కావాలి? అంతే కదా, రైటా రాంగా? మనం ప్రతి వారం దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని మందిరానికి రాకుండా కానుకేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి వాక్యం చెప్తుంది, సౌలు తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే, అతను దహన బలి అర్పిస్తే దేవుడు కోరుకుంటా అనుకున్నాడు, కానీ మాట వినడం ముఖ్యమని సౌలు తెలుసుకోలేకపోయాడు. కాబట్టి సౌలు గారిని బట్టి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని కోసం ఏదో చేస్తే కలిగే సంతోషం కంటే దేవుని మాట వింటే చాలు, దేవుడు మనల్ని బట్టి బహుగా సంతోషిస్తాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇంకా ఏమైపోయిందంటే, ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించాడో, దేవుని మాట వినకుండా సౌలు ఆజ్ఞ అతిక్రమించాడో, నా దేవుని బిడ్డలారా, ఒక దురాత్మ సౌలులోనికి జొరబడింది. అంతే, ఒక దురాత్మ సౌలును పట్టి పీడిస్తూ, నెమ్మది లేకుండా, నిద్ర లేకుండా, సమాధానం లేకుండా సౌలు గారిని భయంకరంగా విలవిల్లాడిస్తుంది. ఏంటయ్యా, ఇజ్రాయేలు రాజుగారు అండపానాలు మాని కింద పడి దొరలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు, ఏమైంది రాజుకి ఏమైంది అని రాజ్యంలో ఉండే సైనికులందరూ కలవరం. ఏమైందని చూస్తే రాజుకు దురాత్మ పట్టుకుంది, దయ్యం పట్టుకుంది, వెలువెల్లాడుతున్నాడు. మరి ఏం చేయాలో? ఇదే ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, సితారా బహుగా ప్లే చేయగలుగుతాడు. అతను కానీ సితారా ప్లే చేస్తే ఇతనిలో ఉన్న దురాత్మ పారిపోద్ది అని చెప్పి ఎక్కడో 16 ఏళ్ల కుర్రోడు సితారా ప్లే చేసుకుని అడవుల్లో ఉన్న దావీదుని పట్టుకొని వచ్చి సౌలు దగ్గర తీసుకొని వచ్చి, దావీదు సితారా ప్లే చేస్తే సౌలులో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోతుంది. పోయింది, బాగుందా? మరలా వచ్చేస్తుంది, మరలా దావీదు సితారా ప్లే చేస్తాడు. దావీదు వేడు మరలా దురాత్మ. మీరు గమనించండి, ఒక్కసారి దురాత్మ పట్టుకుంటే, ఒకసారి కొన్ని కుటుంబాల దయ్యాలు దురాత్మలు బంధిస్తే అంత ఈజీగా వదిలిపెట్టవు. ఇంకవి ఎందుకయ్యా? సౌలు మహారాజును దురాత్మలు పట్టుకున్నాయి, దయ్యాలు పట్టి పిడుస్తున్నాయంటే కృప తొలగిపోయింది. కృప ఎందుకు తొలగిపోయింది? దేవుని మాట వినలా, దేవుని ఆజ్ఞ వినలా, దేవుడు చెప్పింది చేయలా, దేవుని ఆజ్ఞానుసారంగా సౌలు బ్రతకలా. నా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు అర్థం కాదు, దేవుడు ఏం చేయడులే, దేవుడు ఏం కాదులే, అదేం కాదులే, ఇదేం కాదులే, చాలా నిర్లక్ష్య వైఖరితో మనం ఉంటాం. ఒక్కసారి దేవుని కృప మనల్ని, మన కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత మన జీవితాలు ఈ భూమి మీద శాపగ్రస్తంగా, గందరగోళంగా, దురాత్మల చేత పట్టి పీడించబడతాయి భూమి మీద. కాబట్టి మన జీవితాలు చాలా భక్తిగా చక్కదిద్దుకోవాలా, చాలా ఆత్మీయంగా స్థిరపరచుకోవాలా, చాలా భయభక్తులతో భక్తిగా మనం బ్రతకాలి. మనము వేరు, లోకస్తులు వేరు, లోకస్తులు వేరు, మనం వేరు. లోకస్తులను జీవించాలని దేవుడు ఒప్పుకోడు, లోకస్తుల వల్ల ప్రవర్తించాలంటే దేవుడు ఒప్పుకోడు, లోకస్తుల లోక మర్యాద చొప్పున బ్రతకాలంటే మనల్ని దేవుడు ఒప్పుకోడు మనల్ని. ఎందుకని? మనం బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడ్డాం, దేవుని తెలుసుకున్నాం, క్రైస్తవులుగా ఆత్మీయులుగా పిలవబడ్డాం. మనం ఒక్కసారి దేవుని పిల్లలుగా అలా ముద్రించబడితే దేవుడు లెక్కలేసుకుని పోతాడు ఇంకా మన జీవితానికి. మరి వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా అంటే వారు లోకస్తులు, దైవిక భయము, దేవుని భయం లేనివారు.
దేవుని భయం లేని వారు, దేవుని భీతి లేని వారు, దైవికంగా భయభక్తులు లేని వారు లోకస్తులు ఎట్టైనా బ్రతికేస్తారు, ఎలాగైనా జీవిస్తారు, ఎన్ని పాపాలైనా చేస్తారు, ఎన్ని సినిమాలు చూస్తారు, ఎన్ని తప్పులైనా చేస్తారు, ఎన్ని నేరాలను చేస్తారు. కానీ దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, ఆత్మీయులుగా ఒకసారి మనము జీవితం ప్రారంభించడం స్టార్ట్ చేస్తే దేవునికి నమ్మకంగా బ్రతకాలా, యథార్థంగా బ్రతకాలా, దేవుని ఆజ్ఞల మార్గాలు బ్రతకాలా. అట్టగాని బ్రతకకపోతే దేవుడే మనల్ని దురాత్మలకు అప్పగిస్తారని సౌలు బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పర్సన్కి గ్రేస్ పీరియడ్ అంటే కృపాకాలం. ప్రతి ఒక్కరికి కృపాకాలం అంటే ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి గ్రేస్ పీరియడ్ అంటే కృపా సమయం ఉంటుంది. బిడ్డరా, దేవుడిచ్చిన ఆ కృపాకాలంలో, దేవుడిచ్చిన ఆ కృపా సమయంలో ఖచ్చితంగా మనల్ని మనం సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా, దేవుని మార్గంలో నడవాలి. ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన కృపా కాలాలు ఒకవేళ మనము కానీ వినియోగించుకోకపోతే కృప తొలగిపోద్ది. ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని, ఏ సంఘాన్ని, ఏ సేవకుని కృప విడిచిపోద్దో దురాత్మలు పట్టుకొని పీడించడం స్టార్ట్ చేస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సౌలుకి అతను రాజు అయిన తర్వాత 2-3 అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఒకసారి కనిపెట్టమంటే కనిపెట్టలేకపోయాడు, ఒకసారి ఎదురు చూడమంటే ఎదురు చూడలేకపోయాడు, ఇంకోసారి చెప్పింది చేయరా, ఫలాంటి చేయరా అంటే చేయలేకపోయాడు. కాబట్టి దేవుడు ఎన్నో అవకాశాలు సౌలుకి ఇచ్చాడు. ఇచ్చిన అవకాశం సౌలు కోల్పోయాడు, ఉపయోగించుకోలేదు. కాబట్టి ఏమైంది? దురాత్మలు సౌలును పట్టుకొని ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహాన్ని పరిపాలించే రాజు కింద పడి దొల్లాడుతున్నాడు, పిచ్చోళ్ళగా మారిపోయి. ఏమైందిరా అంటే దయ్యం పట్టుకుంది. అప్పుడు దావీదు వస్తాడు, సితారా ప్లే చేస్తే దయ్యం వెళ్ళిపోయినట్టుగా ఉందా అంటే మరలా వచ్చింది, మరలా వచ్చింది. ఆఖరికి సౌలు పిచ్చోడైపోయాడు. దేవుని కృప కుటుంబాలను విడిచిపోతే, దేవుని కృప సంఘాలను విడిచిపోతే, దేవుని కృప వ్యక్తులను విడిచిపోతే దేశదిమ్మరులు అయిపోతారు బిడ్డలారా. కాబట్టి సౌలు జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడిచ్చిన అవకాశం మనం ఉపయోగించుకోవాలా, దేవుడు మనకిచ్చిన కృపా సమయాన్ని మనం వినియోగించుకోవాలా. ఏదో తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేశాం, తెలుసో తెలియక కొన్ని తప్పులు చేశాం, మీరు చేశారు, నేను చేశాం, మనం అందరం కొన్ని పొరపాట్లు, కొన్ని పాపాలు, తప్పులు చేశాం. కానీ తెలుసుకున్న తర్వాత, గ్రహింపు వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత వెంటనే సరి చేసుకుని చక్కదిద్దుకొని దేవుని మార్గంలో, దేవుని ట్రాక్లో మనం పడగలిగితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడే ప్రజల కోరిక మేరకు రాజుగా నియమించి పెడితే ఒక్క మాట దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తాడు. కొన్ని కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషం ఉండదు. ఎందుకని? దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. మీరు గమనించండి, దురాత్మలు ఏలుబడి చేస్తే ఏ కుటుంబాల్లో, ఏ సంఘాల్లో, ఏ వ్యక్తుల్లో దయ్యాలు ఉంటాయో అక్కడ నెమ్మది ఉండదు. దయ్యాలు ఉండే ప్లేసులో నెమ్మది ఉండదు, దయ్యాలు ఉండే ప్లేసులో సమాధానం ఉండదు, దయ్యాలు ఉండే ప్లేసులో ఆశీర్వాదం ఉండదు, దయ్యాలు ఉండే స్థలంలో సంతోషం ఉండదు, దయ్యాలు ఉండే ప్లేసులో నెమ్మది ఉండదు. ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక బాధ, ఏదో ఒక కలవరం, ఏదో ఒక భీతి, ఏదో ఒకటి మనిషిని పీల్చి వేస్తూ ఉంటుంది. కానీ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే దేవుడు విడిచిన, లేకపోతే కృప తొలగిపోయిన కుటుంబాల లిస్ట్ అలా ఉంటుంది. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే మన కుటుంబాలకి మన దేవుని కృప పొర్రపాటును కూడా విడిచిపోకూడదు. హల్లెలూయా. ప్రభువా, తెలుసో తెలియకో ఏదో అవిధేయులుగానో కొన్ని పొరపాట్లు మా జీవితంలో జరిగించాం, కానీ ఇక మీదట మాత్రం మమ్మల్ని మేము సరి చేసుకొని చక్కదిద్దుకొని నీకు ఇష్టమైన వారముగా బ్రతుకుతాము అని తీర్మానం చేయదముగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, సౌలులో ఉండే ఒక భయంకర గుణం ఏంటంటే, ఈ సౌలు ఎలాంటివాడంటే, ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల మీదకి గొల్యాతు అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను ఇజ్రాయేల్ ఓడించాలని చెప్పేసి యుద్ధానికి వస్తే ఇజ్రాయేలుకు మారుగా, ప్రజలందరికీ మారుగా దావీదు మహారాజు గొల్యాతుతో యుద్ధం చేసి గొల్యాతును ఓడి చంపించేస్తాడు. వెంటనే అక్కడున్న స్త్రీలు ఏం చేస్తారంటే, దావీదు గొల్యాతును చంపాడు కాబట్టి దావీదుకు 10,000 స్తుతులు, సౌలుకు 1000, దావీదుకు 10,000, సౌలుకు 1000 అని చెప్పి దావీదుని ఎక్కువ పొగడతారు స్త్రీలు, సౌలును తక్కువ పొగడతారు స్త్రీలు.
ఏమంట దావీదుని ఎక్కువగా స్త్రీలు పొగిడారో నాట నుండి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపెను. ఈ సౌలు ఎలా అంటాడంటే విషపు చూపు గలవాడు, అసూయ గలవాడు, ఓర్వలేనివాడు, ఓర్పు లేనివాడు. దావీదు పొగిడి పడేసరికి, దావీదుని మెచ్చుకునేసరికి, దావీదును పొగిడేసరికి, దావీదుని మెచ్చుకునేసరికి సౌలు సంతోషించేది పోయి, హ్యాపీగా ఫీల్ అయ్యేది పోయి, నాకంటే వాడిని మెచ్చుకుంటారని చెప్పి అతనిలో ఉన్న ఒక అసూయ, ఒక పగ, ఒక ద్వేషం, ఒక ఓర్వలేని బుద్ధి, విషపు చూపు దావీదు మీద నిలిపి ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నిస్తాడు. ఎన్నోసార్లు దావీదుని భూమి మీద లేకుండా తుడిచివేయాలని ప్లాన్ చేస్తాడు. దావీదును చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దానికి కారణం ఏంటంటే అసూయ, పగ, ద్వేషం, ఓర్వలేని బుద్ధి, విషపు చూపు. ఈరోజు కొంతమంది ఎవరైనా బాగా బ్రతుకుతుంటే కొంతమందికి మనసు గిట్టదు కదా. కొంతమంది బాగా ఉండరు అనుకోండి, వీళ్ళకి మనసు ఒప్పదు. కొంతమంది బాగా దీవించబడితే వీడికి మనసు ఒప్పదు. కొంతమంది మనకంటే గొప్పవారు ప్రయోజకులుగా మార్చబడితే కొంత మనసు ఒప్పదు. అంటే అసూయ. చూడు నాకంటే ఎక్కువగా, చూడు మాకంటే ఎక్కువగా. ఇది ఏ గుణం? కృప తొలగిపోయిన వాని గుణం, దురాత్మల చేత పట్టి పీడించబడే వాని గుణం. అంటే దేవుని బిడ్డల గుణం ఎలా ఉండాలి? క్రైస్తవుల గుణం ఎలా ఉండాలి? సంతోషించాలి, ఆనందించాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రేమ కలిగి ప్రవర్తించాలి. కానీ దురాత్మల చేత పట్టి పీడించబడే సౌలు గుణం ఏంటంటే దావీదును పొగిడేసరికి సౌలుకి విషపు చూపు స్టార్ట్ అయింది. బిడ్డలారా, ఒరేయ్, దేవుడు నిన్ను రాజుగా చేసి ప్రజలను పరిపాలించి ఒక ప్రేమగల నాయకుడు కొనమని దేవుడు చెప్తే ఆ ప్రజల మీదనే విషపు చూపు నిలిపే ఒక విషసర్పంలాగా మారిపోయాడు సౌలు మహారాజు. అందుకని తన జీవితం ఆఖరికి చాలా గందరగోళంగా మారిపోయింది. బిడ్డలారా, సౌలును చూసి ఎన్నో నేర్చుకోవాలి మనం. సౌలు కనిపెట్టలేకపోయాడు, ఎదురు చూడలేకపోయాడు, తొందరపడ్డాడు సౌలు. మన జీవితంలో నా దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకోవాలంటే ఎదురు చూడాలా, కనిపెట్టాలా, తొందరపడకూడదు నేర్చుకోవాలి మనం. రెండవదిగా సౌలు చెప్పింది ఒక్క మాట కూడా వినాలా. ఒకటి చెప్తే ఒకటి చేశాడు సౌలు. మనమే నేర్చుకోవాలా మన జీవితంలో. అలా చేయకుండా దేవుడు చెప్పినట్టు మనం బ్రతకాలి, అది మనకు క్షేమం. ఏదో దేవుడికి ఇస్తే సంతోషిస్తా అనుకోకూడదు. దేవుని మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. ఇది మనం నేర్చుకోవాలా. ఒకవేళ అలా దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళకపోతే దురాత్మలు పట్టి పీడిస్తాయని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి మనం. ఆ దురాత్మలు పట్టి పీడిస్తే ఇంకా సంతోషము, నెమ్మది, ఆనందం ఇంకేమీ లేదు. అంత కలవరమే, అంత డిస్టర్బెన్సే అంతా. ఎందుకంటే దురాత్మలు పట్టి పీడిస్తున్నాయి కాబట్టి. ఇంకా మనం ఏం నేర్చుకోవాలంటే అసూయ. సౌల్లో ఉండే అసూయ లాంటి దుర్గుణం మనలో ఉండకూడదు. కొంతమంది అంటూ ఉంటారు బిడ్డలారా, వాడు కోడి తింటే నేను కోడి బొచ్చైంది తినాలంటారంట. వాళ్ళు కోడి తింటే పక్కన ఏం చేయాలమ్మా? నువ్వు కోడి తిన్నావు అనుకోలే, ప్రియాంక కోడి బొచ్చైంది తినాలనుకుంటుంది ప్రియాంక. ఎందుకని? నువ్వు కోడి తిన్నావుగా. అంటే ఒక వ్యక్తి అలా దీవించబడితే, అలా ప్రయోజకులు అయితే మానవ నైజం, హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అదొక అసూయ. ఈ అసూయను బట్టే కయ్యను హేబేలను చంపేశాడు. ఈ అసూయను బట్టే కదా కయ్యను హేబేలను చంపేశాడు. కాబట్టి మనకంటే ఒకరు బాగా బ్రతికితే మనము సంతోషించుదము గాక. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ మెంటాలిటీ. అది దేవుని యొక్క తీరు అలా ఉంటుంది. దేవుని యొక్క తీరు అలా ఉంటుంది. దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కత్తులు విసిరాడు, ఈటలు విసిరాడు. దేవుని కృప ఏంటంటే దావీదును ఒక్క హాని కూడా కలగకుండా దేవుడు దావీదును తప్పించి నెరవేర్చడం జరిగింది. ఒక భయంకర మాట ఏంటంటే ఫిలిస్తీన్లు సౌలు రాజుగా ఉన్నప్పుడు యుద్ధానికి వస్తేప్పుడు సౌలు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా ఫిలిస్తీన్లు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళ మేము ఓడించలేమా, యుద్ధానికి వెళ్ళమంటా వద్దా అని సౌలు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించకపోయేసరికి ఏం చేస్తాడంటే కర్ణ పిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్తాడు. అంటే సోది చెప్తున్న సోది. ఈ సోది చెప్పే దగ్గరికి ఒక స్త్రీ ఆ దేశంలో సోది చెప్తూ ఉంటే వాటిని ఏమంటారు మామూలు మన భాషలో ఏమంటారు, ఏదో అంటారు మన భాషలో. ఆ సోది ఒక స్త్రీ ఆ దేశంలో చెప్తూ ఉంటే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని చెప్పి
ఈ దేశంలో ఎక్కడైనా సోద చెప్పే స్త్రీలు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఒక స్త్రీ ఉంటుందని తెలిస్తే ఆడికి వెళ్ళిపోతాడు. ఎట్ట వెళ్ళిపోతాడు? మరలా మారు వేషంలో పోతాడు. ఎందుకంటే అది రాజు కదా, అతను రాజు ఏంటి, సోదే పోల మీద ఆధారపడడం ఏంటి అని అనుకుంటారని చెప్పేసి మారువేషం వేసుకొని ఆ స్త్రీ కాడికి వెళ్ళి, ఇదిగో ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే మేము గెలుస్తాం, ఓడిపోతామా, మాకు నువ్వు ఆ సోది చెప్పు అన్నప్పుడు ఆ స్త్రీ వెంట కనుక్కుంటుంది, అయ్యా నువ్వు సౌలు రాజు కదా అంటే, అవునే రాజునే. ఇదేంటయ్యా నువ్వు రాజు అయ్యిండి మారువేషం వేసుకొని నా దగ్గరకు వచ్చేవేంటి, దేవుడేమయ్యాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు, అందుకే నీ కాడికి వచ్చాను అని ఒక సోద చెప్పే స్థితి దగ్గరికి సౌలు వెళ్ళి ఆధారపడతాడు. ఆ పాపం, ఆ తప్పు చేశాడు, వచ్చింది కోపం, అంతే. ఇంకా వచ్చింది కోపం, దేవుని కోపం వచ్చింది, ఇంకా బహుభయంకరంగా వచ్చింది దేవుని కోపం. పెట్టారా? బైబిల్ రాయబడింది, యెహోవా యొద్ద విచారణ చేయక. బైబిల్ అమర్ తీయండి. మొదటి దినవృత్తాంతం గ్రంథము, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం. నేను మూవీ చేస్తాను ఇంకే మాట చెప్పి. మొదటి దినవృత్తాంతములు 10:13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయడాన్ని వెతికినందుకు సౌలు హతమాయెను. తర్వాత అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. బిడ్డరా, ఇది సౌలు జీవితం. ఒకటి, యెహోవా ఆజ్ఞను గైకొనక, ఒకటి దేవుని మాట వినలేదు, రెండు కర్ణపిశాచి అంటే సోదె చెప్పు వారి దగ్గరకు వెళ్ళడము ద్వారా దేవుడే సౌలును మరణానికి అప్పగించెను. ఆ మాట రాసి పెట్టుకోండి, ఆన్లైన్ చేసి పెట్టుకోండి. దేవుని ఆజ్ఞను వినలేదు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, సోద చెప్పే కర్ణపిశాచములు సోద చెప్పగల వారి దగ్గరికి సౌలు వెళ్ళాడు కాబట్టి దేవుడే సౌలును మరణానికి అప్పగించాడు. అంటే నువ్వు దేవుని యొద్ద విచారణ చేయాలా, దేవుని యొద్ద కనిపెట్టాలా, దేవుడు సహాయం చేసేంత వరకు, దేవుడు ప్రార్థన ఆలకించేంత వరకు, దేవుడు ఇచ్చేంత వరకు, సహాయం చేసేంత వరకు, దేవుడు అనుగ్రహించేంత వరకు నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తూనే ఉండాలి. కానీ పొర్రపాటున దయచేసి ఇలాంటి అంతరాలు తంత్రాలు సోద చెప్పి వాళ్ళ గల వారి దగ్గరికి వెళితే దేవుని కోపం వస్తుంది. ఈ మాటను బట్టి మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాము గాక. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా దేవుని మీదనే ఆధారపడాలా. ఆడేదో జరుగుతుంది, ఈడేదో జరుగుతుంది, ఆడేదో చెప్తున్నారు, ఇక్కడేదో చెప్తున్నారు, అక్కడ సోది చెప్తున్నారు, ఆడ చెప్తున్నారు, ఆడ కరెక్ట్ చెప్తున్నారు, ఇవన్నీ ఒకవేళ వెళితే దేవుని కోపం వస్తుంది. మనకు స్పష్టంగా చదివాం. మొదటి దినవృత్తాంతములు 10:13లో ఇదిగో ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను వినక సోద చెప్పి వారి దగ్గరికి సౌలు వెళ్ళాడు కాబట్టి దేవుడే మరణానికి సౌలును అప్పగించెను. ఇంకో భయంకర మాట చెప్పంటారా? తిని బైబిల్ చేయండి. మొదటి సమూయేలు చివరి అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు చివరి అధ్యాయం. మొదటి సమూయేలు చివరి అధ్యాయం. నా బైబిల్ నా పాత బైబిల్ తీసుకుని పెట్టా త్వరగా. ఈ మాట చెప్పిన ముగి చేస్తా పెట్టారు. నేను చాలా తెలుసుకోవాల్సిన మాట ఇది. 28వ అధ్యాయం చేయండి. 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన
ప్రయోజనమేమి? చాలు 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 చాలు. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, సౌలా, దేవుడే నీకు పగవాడు కాగా నీవు నాకు చెప్పడం ద్వారా ప్రయోజనం ఏమిటి? యెహోవా నీకు పగవాడు కాగా నువ్వు నా దగ్గర మొరపెట్టుకోవడం ద్వారా వచ్చిన లాభం ఏంటి? మీరు గమనించండి, దేవుడు మనకు పగవాడిగా మారిపోతే మన బ్రతకగలుగుతాం భూమి మీద. తలపైకి తల, నా వైపు చూడాలా. నా వైపు మీకు ఇష్టం లేకపోవచ్చు ఈ మాటలు, కానీ వాక్యం చెప్తున్నాను, నీ వినాలా. దేవుడు నీకు పగవాడైతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నాకు పగవాడైతే నాకు పరిస్థితి ఏంటి? దేవుడే నీ మీద పగబడితే నీ పరిస్థితి ఏంటి? దేవుడే మన మీద పగబడితే మన పరిస్థితి ఏంటి? బైబిల్ రాయబడింది, సౌలు మీద దేవుడు పగబడ్డాడంట. సౌలు మీద దేవుడే పగను పెంచుకున్నాడంట. సౌలుకి దేవుడే పగవాడైపోయాడు, శత్రువైపోయాడంట. సౌలుకు దేవుడే పగవాడైపోయాడు. దేవుడే నీకు పగవాడు కాగా అసలు ఏం జరిగిందంటే, ఈ సౌలు సోదెప్పగల వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, సమూయేలు గారు చనిపోయారు కాబట్టి ఇదిగో నువ్వు ఎట్లా కానీ నువ్వు మంత్రం చేసి సమూయేలు గారిని మరలా నా దగ్గర నడిపించి నన్ను నాతో మాట్లాడించమని సోదెప్పి ఆమెతో సౌలు వేడుకుంటే, ఈ మనిషి ఏదో మంత్రం చేసి చనిపోయిన సమూయేలు గారిని మరలా సౌలుతో మాట్లాడి చేసింది. అప్పుడు సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఈ సౌలు అంటున్నాడు, అయ్యో దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇదిగో శత్రువులు మా మీద యుద్ధానికి వస్తున్నారు, నా పరిస్థితి ఏంటి? అయ్యా సమూయేలా, నా పరిస్థితి ఏంటి అంటే, సమూయేలు అంటాడు, ఒరే నాయనా, దేవుడే నీకు పగవాడరా, దేవుడే నీ మీద పగబడ్డాడు, దేవుడికి నీ మీద పగ పెంచుకున్నాడు. ఇంకా దేవుడే పగవాడైతే నేనేం చేయగలుగుతాను? నాకు చెప్పి ఏం ప్రయోజనం నీవు అంటున్నాడు సమూయేలు. ఏంటయ్యా నువ్వు పగవాడుగా, అసలు దేవుడు పగవాడుగా మారడం ఏంటి? దేవుడు పగబడతాడా? పడతాడు. ఇక్కడ రాయబడింది బైబిల్లో, దేవుడు పగబడతాడు. ఎందుకు పగబడతాడు? గాడిదలు కాచుకున్నోని తీసుకొని వచ్చి రాజుని చేసి ప్రజలు పరిపాలించి నా మాట ప్రకారం బ్రతుకురా అంటే, దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట ప్రకారం కూడా బ్రతకకుండా తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా, తనకు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అతనికి ఏది చేయాలనిపిస్తే, అతనికి ఎలా ఉండాలనిపిస్తే, అతనికి ఎలా ప్రవర్తించాలనిపిస్తే తనకు నచ్చినట్టుగా తను బ్రతికాడు. కాబట్టి దేవుడు పగవాడిగా మారిపోయాడు. కాబట్టి దేవునితో చెలగాటం వినరా, బైబిల్ రాయబడింది, జీవము కలిగిన దేవుని చేతులు పట్ట బహుభయంకరమని. దేవుని మనం మోసం చేయలేం, దేవుని కళ్ళు మనం కప్పలేం. కేవలము దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకకపోతేనే, సౌలును కృప విడిచిపెట్టి వెళ్ళిపోతే, దురాత్మ పట్టి పీడించబడితే ఆఖరికి దేవుడే పగవాడైపోయాడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పొరపాటును కూడా ఆ సోది చెప్పి వారి దగ్గరకో, మంత్రాల దగ్గరకో, తంత్రాల దగ్గరకో వెళ్తే దేవుని కోపం వస్తుంది. జాగ్రత్త. అవసరమైతే చచ్చిపోదు, అవసరమైతే. అంతేగాని పొరపాటును కూడా ఇలాంటి అంత్రాలు, తంత్రాలు, మాయల కాడికి మనం వెళ్ళకూడదు. అది దేవుని క్రమము, చిత్తము కాదది. సౌలు రాజు, అతనే ఆ పని చేశాడు, కానీ దేవుని కోపం చేసిన సౌలు మీదకి. ఎక్కడికి వెళ్ళకూడదు మనం. మన జీవితాలకు, మన జీవిత సమస్యల పరిష్కారం మన దేవుడే. మన జీవిత సమస్యలకి పరిష్కారము ఎవరు? ఆ మధ్య ఒక 15 ఏళ్ళ క్రితం అనుకుంటా, నాకు పెళ్ళైన కొత్తల్లో నాకేదో హెల్త్ బాగాలేకుండా వస్తే, నాకేదో ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది ఆ రోజుల్లో. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఏం చేశారంటే, చూడండి ఈయనకేమో ఈయనేమో వేశారు ఇన్ని అని చెప్పేసి, బిడ్డరా యాడికో ఏదో ఒక ఊరికి వెళితే అదేదో నీళ్లు దాపిచ్చి కక్కిస్తారంట. అప్పుడు లోపల ఎవరైనా మందు పెడితే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఎవరో మా బాబాయ్కి, మా పెద్దమ్మ వాళ్ళు చెప్తే ఏం జరిగిందంటే, ఆ రోజుల్లో పెళ్ళైన కొత్తలో నన్ను తీసుకెళ్ళిపోయారు. నేను రాను అంటే బలవంతంగా తీసుకెళ్ళిపోయారు మా బాబాయ్, ఇంకెవరో కొంతమంది తీసుకెళ్ళిపోతే ఏదో ఒక ప్లేస్లో కూర్చోబెట్టాడు. నన్ను ఒక కర్ర పెట్టాడు, కర్ర మీద కూర్చోబెట్టాడు. అప్పుడు నాకేం తెలియదు కదా, అప్పుడు కర్ర మీద కూర్చోబెట్టాడు. కూర్చున్నా ఒక బింది ముందు పెట్టి ఈ నీళ్ళు తాగమని చెప్పాడు. తాగతనే ఉన్నా, పోతనే ఉన్నాయి కడుపులోకి అవి.
బిందె నీళ్లు తాగేశాను. ఇప్పుడు కక్కు అన్నాడు. ఎట్ట కక్కాలరా, నోట్లు వేసి కక్కు అన్నాడు. ఇటంటే అన్నాను. బిడ్డరా ఏమైందంటే అందులో నుంచి ఏదో పడిందంట. ఏం పడిందో నాకు తెలియదు. మొత్తానికి ఒక నల్ల తీసి, ఇదిగో మీ ఓడికి స్వీట్లో, మీ ఓడికి తీపి అంటే లడ్డు అంటే బాగా ఇష్టం కదా, తీపి అంటే స్వీట్ అంటే లడ్డులో మంది పెట్టారు, ఇదిగో అని చూపించింది వాడు. ఆయన మా బాబాయ్, ఈ జాగ్రత్త పెట్టుకోరా, జాగ్రత్త పెట్టుకో, ఇంకోసారి ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా ఉంటారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకేదో మందు పెట్టారంట. అన్యాయంగా పాపం ఎవరు మందు పెట్టి వాళ్ళ మీద నిందేశాం అక్రమంగా. వాస్తవానికి కానే కాదు, ఎవరు మందు పెట్టలేదు. అది పచ్చి అబద్ధం. అది పాప అనవసరం వాళ్ళ మీద నిందేసి తర్వాత బాధపడ్డా నేను. అరే చాలా పొరపాటు అయిపోయింది. వాడు ఏదో చేశాడు అంతే, వాడు సోది అయిపోయాడు, మంత్రాలు చేసేవాడు, ఏమేమి చేస్తాడు వాడు అంతే. దాన్ని చూసి ఇదిగో మీ ఓడికి లడ్డులో స్వీట్లో మందు పెట్టారు, ఇదిగో ఈ నల్లని మందు జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటే అందరూ తీసుకొచ్చి బయట పడేసాను నేను. పోరా నాయన అనుకోండి. నేను అటు వెళ్ళొచ్చా? అమ్మో, దేవుడు పగవాడిగా మారిపోతాడు మనకి. మనం వెళ్ళామా యెహోవా నీకు పగవాడిగా మారిపోతాడు. కష్టమో నష్టమో సావో రేవో దేవుని మీదే ఆధారపడదుముగాక. హల్లెలూయా. కేవలము దేవుడు ప్రార్థన ఆలకించలేదని సౌలు సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. యెహోవా పగవాడిగా మారిపోయాడు. సౌలా, యెహోవా నీకు పగవాడిగా మారిపోతే నన్ను అడగడతారు, నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? దేవుడే నీ మీద పగబడ్డాడు. మొట్టమొదటి రాజు, ఇజ్రాయెల్ పరిపాలించే ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, మొదటి రాజు ఇతను. ఇజ్రాయేలుకు ప్రజలు పరిపాలించే ఒక శ్రేష్టమైన నాయకుడు. ఎక్కడో గాడిదలు కాచుకున్నాడు. దేవుడు రాజుని చేస్తే ఆఖరికి సోది చెప్పగల వారి మీద ఆధారపడుతున్నారు. మీరు వెళుతున్నారా? మీరు వెళుతున్నారా? జాగ్రత్త, దేవుడు పగవాడిగా మారతాడంట. నా మాట కాదు, బైబిల్లో మాట. ఈ మాట ఇది. ఆఖరికి ఏం జరిగిందండి చెప్పమంటారా బిడ్డలారా? ఆఖరికి ఏం జరిగిందంటే పిచ్చి బట్టి తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోయాడు. తన కత్తితో తానే పొడుచుకొని యుద్ధంలో శత్రువులు ఇజ్రాయేలు మీద పడి వారిని ఓడిస్తూ ఉన్నప్పుడు ఇంకా సౌలుకు అర్థమైంది, ఇంకా ఈ ఫిలిస్తీన్లు నన్ను చంపేస్తారు అని అతను తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే తన కత్తి తీసుకొని తానే పొడుచుకొని చచ్చిపోతాడు. రాజు దిక్కులేని సావు తెచ్చాడు. రాజు దిక్కులేని సావు తెచ్చాడు. సస్తే ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారో, ఈ ఫిలిస్తీన్లు సౌలు కాడికి వచ్చి సౌలు తల తెగనరికి సౌలు తలను తీసుకెళ్ళి వారి దేవతా గుడిలో పెట్టుకున్నారు. ఫిలిస్తీన్లు సౌలు తల తెగనరికి వారి దేవతా గుడిలో పెట్టుకొని మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర. ఇజ్రాయేలు నాయకుడు తల రెండు భాగాలు అయిపోయినాయి. తల వేరైపోయింది, మొండెం వేరైపోయింది. ఆఖరికి తన సైనికులు తలలేని వాడిగా మొండెంతోనే సమాధి చేశారు సౌలుని. ఎందుకు అయ్యారంటే దేవుడు పగవాడిగా మారిపోయాడు. ఎందుకు పగవాడిగా మారిపోయాడు? తన జీవితంలో దేవుడు చెప్పినట్టు బ్రతకలా, తన జీవితంలో దేవుడు చెప్పినట్టు చేయలా. తన జీవితంలో దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని మార్గం అర్థమైన తర్వాత ఇతను దేవుని మార్గం బ్రతకకుండా ఇష్టానుసారంగా బ్రతికాడు. చెప్పిన ఒక్క మాట పాటించలా. కాబట్టి దురాత్మలు తగులుకున్నాయి, పిచ్చోడైపోయాడు. ఆఖరికి సోదేపుగాల మీద ఆధారపడుతున్నాడు. ఆఖరి తను పొడుచుకొని చచ్చిపోయాడు. తల వేరైపోయింది, మొండెం వేరైపోయింది. రాజు అక్కడ కుక్క సాగు తెచ్చాడు ఆఖరికి సౌలు రాజు. ఎందుకయ్యానంటే యెహోవా అతన్ని ఎడబాసెను. ఎందుకు ఎడబాసాడయ్యా అని అంటే కృపను పోగొట్టుకొనెను. కృప ఎందుకు పోయిందయ్యా అని అంటే ఆజ్ఞను అతిక్రమించెను. ప్రారంభంలో ఎట్టున్నాడు? అయ్యా నేనే పాటు ఉన్నయ్యా, అయ్యా ప్రజలు నేను కోరుకుంటున్నారు సౌలను రాజుని చేస్తానంటే నేనే పాటిని, నా కుటుంబం పాటి, నాకు అంత లేదు. అంత తగ్గింపగలవాడు. ఆఖరికి దేవుని మాటను ధిక్కరించేంత గర్విష్ఠగా మారిపోయి కుక్క సాగు వచ్చాడు ఆఖరికి సౌలు తన జీవితంలో. ఈ సౌలే కాదు, మన ప్రతి వారం వింటాం కదా కొంతమంది రాజులు, వారి బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో ప్రతి వారం చెప్తాం మీకు నేను. బిడ్డలారా, మనం ఏం నేర్చుకోవాలంటే సౌలుని చూసి మనం ఏం తెలుసుకున్నామంటే తొందరపడకుండా దేవుని కొరకు ఎదురు చూడాలా. మన జీవితంలో దేవుని కొరకు ఏం చేస్తున్నామన్నదిగా ముఖ్యం కాదు, దేవునికి ఎంత లోబడుతున్నామన్నదే మనకు ముఖ్యం. కృపను
కోల్పోకుండా, కృప మళ్ళీ విడిచిపోకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలా. కృపకు దూరమయ్యే ఆత్మను మనం పోగొట్టుకోకుండా కృపను కాపాడుకునే వారముగా ఉండాలా. ఇదిగో దావీదుకు 10,000 అన్న వెంటనే అసూయపరులుగా పొరపాటును కూడా ఉండకుండా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సస్తే దేవుడి దగ్గర సాపాలి, కానీ సోదే చెప్పే వారి దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళకూడదు. ఇది సౌలు బట్టి మనం నేర్చుకోవాలా. వీటన్నిటిని బట్టే సౌలు జీవితం ఆఖరికి అర్థాంతరం ముగించబడింది. ఇతనిలో ఉన్న గుణాలు మనలో లేకున్నట్లు మనము దేవుని మార్గంలో నడుచుదము గాక. 40 ఏళ్ళు రాజ్యాన్ని సౌలు పరిపాలిస్తే ఏనాడు నెమ్మదిగా లేడు, ఏనాడు సమాధానంగా లేడు, ఏనాడు సంతోషంగా లేడు. అంత దురాత్మల చేత పట్టి పీడించబడ్డాలి. ఎందుకంటే కృప విడిచిపోయింది. జాగ్రత్త. కొన్నిసార్లు మనకు అర్థం కాదు కృప మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయేది. కృప మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయి మనకు అర్థం కాదు కొన్నిసార్లు. అందుకే గందరగోళం, డిస్టర్బెన్స్, మనశ్శాంతి లేకపోవడం, నెమ్మది లేకపోవడం, సంతోషం లే, సమాధానం లే, నెమ్మది లే, అంత ఏడుపులు, బాధలు, కష్టాలు, కలవరాలు, డిస్టర్బెన్స్, గందరగోళం. ఎందుకు? కృప 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 కృపకు మూలముకు ఆత్మను దూరం చేసుకుంటున్నామేమో. ఎందుకు దూరం అయిపోద్ది? దేవుడు చెప్పిన ఆజ్ఞల మార్గంలో బ్రతకాలా. నేను మరలా చెప్తున్నా, లోకస్తులు వేరు మనం వేరు, లోకులు వేరు మనం వేరు, లోక సంబంధులు వేరు మనం వేరు, లోక పద్ధతులు వేరు మనం వేరు. వీఆర్ క్రిస్టియన్స్. మనం దేవుడి పిల్లలు. మనం లోకస్తులాగా బ్రతకూడదు, లోకస్తులాగా సినిమా హాల్లోకి వెళ్ళకూడదు, లోకస్తులాగా సినిమాలు చూడకూడదు, లోకస్తులాగా తప్పు చేయకూడదు, లోకస్తులాగా పాపం చేయకూడదు, లోకస్తులాగా విచ్చలవిడిగా బ్రతకూడదు, లోకస్తులాగా బూతులు మాట్లాడకూడదు, లోకస్తులాగా ఇష్టానుసారంగా బ్రతకూడదు, లోకస్తులాగా ప్రవర్తించకూడదు. యెహోవాయే మనకు పగవాడైతే, దేవుడే మన మీద పగబడితే మన కుటుంబ పరిస్థితి ఏంటి అసలు? గాడిదలు కాచుకునే వాడిని రాజుని చేస్తే ఒక్క మాట కూడా వినకుండా ఇష్టానుసారంగా బ్రతికాడు. కాబట్టి జాగ్రత్త. దేవునితో చెలగాటం మాల్యం పెట్టారు పొరపాటును కూడా. దేవుడు సంతోషించాలా, దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి, దేవుడు మనల్ని మెచ్చాలి. మనల్ని బట్టి ఎలా అంటే ఆయనకు నమ్మకంగా, యథార్థంగా, ఆయనకు ఇష్టలుగా మనం బ్రతకగలిగితే చాలు. ఆయన కృప మనల్ని విడిచిపోదు. ప్రభు అంటాడు, దావీదా, సౌలును నా కృప విడిచి వెళ్ళిపోయింది, సౌలు నా కృప విడిచి వెళ్ళిపోయింది, నీకు మాత్రం నా కృప దూరం చేయను దావీదా అంటాడు దేవుడు. ఆఖరికి ఏం జరిగిందంటే సౌలు సస్తాడు. సచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే సౌలు ప్లేస్లో ఎక్కడో గొర్రెలు కాచుకున్నవాడిని, చదువు సందరైన వాడిని, అడవుల్లో బ్రతికేవాడిని దావీదుని తీసుకొని వచ్చి సౌలుకు మారుగా దేవుడు దావీదుని రాజు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, తన రాజ్యాన్ని దావీదుకి ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త. తన రాజ్యాన్ని సౌలు చేతిలోంచి పెరిగి దేవుడు దావీదుకి ఇచ్చాడు. కొన్నిసార్లు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు పక్కలకు పోతూ ఉంటాయి. నీకు రావాల్సిన దీవెన నీ కళ్ళ ముందు ఇంకొకరికి ఇస్తూ ఉంటాడు దేవుడు. నీకు రావాల్సిన ఆశీర్వాదము, నీకు రావాల్సిన దీవెన, నీ కుటుంబానికి నీకు కలగాల్సిన ఆశీర్వాదము నీ పక్కింటలకు, నీ ఎరుగుపుర వరకు దేవుడు ఇస్తూ ఉంటాడు. నీకు రావాల్సిన ఇంకొకరికి ఇస్తాడు నీ కళ్ళ ముందే. నాతో ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు నాకు. ఆ మాట నేటికి గుర్తుంది నాకు. ఏం చెప్పాడంటే, ప్రవీణ్, ఒకవేళ నువ్వు కానీ నిర్లక్ష్యపరుడుగా సేవ విషయంలో, అలక్ష్యంగా సేవ విషయంలో ఒకవేళ నువ్వు కానీ నిర్లక్ష్యపరుడుగా, సోమరిగా ఉన్నావు అనుకో, నీ కళ్ళ ముందు ఇంకోరు లేపుతాడు దేవుడు. నువ్వు కానీ సోమరిగా సేవ విషయంలో ఉంటే నీ కళ్ళ ముందు దేవుడు ఇంకొకరు లేపుతాడు నీ ముందు సేవలో. అప్పుడు నువ్వు కుమిలు చేస్తావు నువ్వు. కాబట్టి జాగ్రత్త. ఆ అవకాశం ఇంకోరికి ఇవ్వద్దు పొరపాటును కూడా. ఎందుకని? ఒకవేళ నేను కానీ తప్పితే నాకు బుద్ధి కలిగించడం కోసం నా కళ్ళ ముందు దేవుడికి ఒక లేపుతాడు సేవలో. అదో పెద్ద భయం నాకు. యెహోవా మనల్ని ఎడబాసితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి కొన్నిసార్లు మనకు రావాల్సిన దీవెన, మనకు రావాల్సిన ఆశీర్వాదం వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటాయి, మన కళ్ళ ముందు వెళుతూ ఉంటాయి. ఎందుకయ్యానంటే దేవుని కృపను కోల్పోయావు గనుక, దేవుని కృప నిన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళింది గనుక, యెహోవా నీకు పగవాడిగా మారాడు గనుక. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనం సరి చేసుకుందాం. అవసరమైతే కన్నీళ్ళు విడదాం, పశ్చాత్తాపడదాం.
దేవుడు సౌలు చేతుల్లోంచి రాజ్యాన్ని తీసి దేవుడు దావీదు చేతుల్లోకి రాజ్యం ఇస్తాడు. ఆఖరికి తనకు తాను పూడ్చుకొని ప్రపంచంలో మొట్టమొదటి ఆత్మహత్య చేసుకుని ఎవరంటే సౌలు మహారాజే. రాజు కత్తిపడుచుకుని చచ్చిపోతాడు. తలకాయ దగ్గర మొండెమో దగ్గర పడిపోద్ది. ఇంత ఘోరమైన చావు. ఎందుకంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతక తనకు నచ్చినట్టుగా బ్రతికాడు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. ఈ రాజ్యంపై దేవుడు దావీదు చేతులు పెట్టాడు. రేపార ప్రవచితమైతే దావీదు గురించి మనం మాట్లాడుకుందాం. కృప మనందరికీ తోడైండును గాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా మారితే నీ పరిస్థితి ఏంటి? సౌలా, యెహోవా నిన్ను ఎడబాశాడు, నిన్ను విడిచిపెట్టేశాడు. ఆయన నీకు పగవాడిగా మారిపోయాడు. దేవుడే నీ మీద పగబడితే ఏంటి మన పరిస్థితి? కాబట్టి జాగ్రత్త. సౌలు జీవితాన్ని బట్టి మనం సరి చేసుకుందాం. సౌలు యొక్క జీవితాన్ని బట్టి మనం చక్కదిద్దుకుందాం బిడ్డలారా. కృప విడిచి వెళ్ళిపోయింది. కృప తొలగిపోయింది సౌలుని. కృప తొలగిపోయింది సౌలుని. కృప తొలగిపోయింది సౌలు. కృప తొలగిపోయింది సౌలు. కృప తొలగిపోయింది. సౌలా, జాగ్రత్త. నేనేమంటానంటే మనకంటూ కృపా కాలం ఉంటుంది, కృపా సమయం ఉంటుంది బిడ్డారా మనకి. కాబట్టి ఆ దేవుడిచ్చిన కృపా సమయాలు, కృపా కాలం మనం ఉపయోగించుకోవాలి. మనం ఆ కృపా సమయాలు కోల్పోతే ఒకవేళ మన జీవితాలు శాపగ్రస్తంగా మారిపోతాయి. కృపను దూరం చేసుకున్న సౌలు దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నాడు. కలవరము, కన్నీళ్ళు, బాధ, దిగులు, చింత, వేదన, దురాత్మల సైన్య సమూహం. కారణం ఏంటయ్యారంటే కృప పోయింది, కృప పోయింది, కృప తొలగిపోయింది. దేవా, నీ కృప మాకెన్నటికి దూరం కాకూడదు నాయన అని ప్రార్థన చేయగలవా? మోకరించగలవా? మోకరించి అయ్యా నీ కృప దయచేసి మాకు దూరం చేయొద్దు నాయన. మేము కృపను విడిచిపెట్టి వెళ్ళకూడదు ప్రభు. మాకు కృప దూరం కాకూడదు నాయన. ప్రార్థన చెయ్యి. మోకరించండి, అందరూ మోకరించండి, మోకరించండి, మోకరించండి. దేవుని దగ్గర సాష్టాంగ పడండి బిడ్డారా. దేవుని దగ్గర సాగిల పడండి, సాష్టాంగ నమస్కారం చేయండి. దేవుని పాదాల చెంత పడండి. అట్లే దేవుని పాదాల చెంత పడండి. అయ్యా, కృప లేనిదే మేము లేం కదా ప్రభువా. సౌలును కృప వదిలిపోయినట్టుగా ఒకవేళ మమ్మల్ని కూడా నీ కృప వదిలిపోతుందేమో ప్రభువా. లేదు నాయన, యెహోవా నీకు పగవాడైతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నీ మీద పగబడితే, బిడ్డలారా, అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, లోకం వేరు, మనం వేరు. లోక మనుషులు వేరు, మనం వేరు. లోక పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. మనం లోకస్తులా జీవించకూడదు. దయచేసి లోకానుసారంగా మనం బ్రతకూడదు. పొరపాటును కూడా లోకుల వల్ల మనం ప్రవర్తించకూడదు. పొరపాటును కూడా మనం దేవుని బిడ్డలం. మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకాల. దేవుని చిత్తంలోంచి తొలగిపోకూడదు. మనం దేవుని చిత్తంలోంచి తొలగిపోకూడదు. దేవుని ఉద్దేశంలోంచి తొలగిపోకూడదు. మనం వాళ్ళు జీవిస్తున్నారులే, వాళ్ళు బ్రతుకుతున్నారులే, మేము చేస్తే ఏముందిలే అనుకోకూడదు. మనము వేరు, మన జీవితాలు వేరు. మనం దేవుని బిడ్డలం. మనం సౌలు కృప కోల్పోయాడు. సౌలు పెట్టలేకపోయాడు, ఎదురుచూడలేకపోయాడు, తొందరపడ్డాడు. అందరూ చంపమని చెబితే సౌలు దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు, కానీ మాట వినలా సౌలు. మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం ముఖ్యం కాదు, దేవునికి ఎంత లోబడుతున్నాం అన్నదే మనకు ముఖ్యం. విషపు చూపు నిలిపాడంట సౌలు. విషపు చూపు మనకొద్దు, అలాంటి చూపులు మనకొద్దు. మనం ప్రేమ కలిగి జీవించాలి. మనం చివరిగా దేవుడు పట్టించుకోవద్దని చెప్పేసి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట సౌలు. ఎంత దారుణం! రాజు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి?
నేను అంటాను, ఎన్ని బాధలైన పని మన దిక్కు దేవుడే, మన ఆశ్రయం దేవుడే, మన ఆధారం దేవుడే. ఎక్కడికి వెళ్ళకూడదు మనం. సస్తం అవసరమైతే దేవుని సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో చచ్చిపోదామంటే అవసరమైతే, అంతేగాని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని దగ్గర విచారణ చేయకుండా ఇంకెక్కడికి మనం వెళ్ళకూడదు. యెహోవా పగవాడిగా మారితే మన పరిస్థితి ఏంటి? వద్దు. దేవుడే మన దిక్కు, దేవుడే మన దిక్కు. అంత గొప్ప రాజు తన కత్తితో తను పొడుచుకొని చచ్చిపోయాడు. అక్కడికి సూసైడ్ చేసుకున్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి తల తగనరికి సౌలు యొక్క తలను తీసుకుని వారు దేవతా గుళ్ళో పెట్టుకుంటారు. మొండెని తీసుకొని పోయి ఎక్కడో పడేస్తారు. ఆఖరికి తల లేని వాడిగా సమాధి చేయబడతాడండి సౌలు. అమ్మా, ఇజ్రాయేలు మొట్టమొదటి రాజు, ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహాల్ని 40 ఏళ్ళు పరిపాలించిన మొట్టమొదటి రాజు తల లేని వాడిగా మొండెం చేత సమాధి చేయబడతాడు. ఎంత దారుణం! ఇజ్రాయేలు రాజుల చరిత్రలో ఇంత దారుణం ఎక్కడ జరగల అసలు. ఇంకా ఎందుకు ఇంత దురవస్థ సౌలుకి అంటే ఒకే ఒకటి, దేవుని మాట వినలా. అంటే మనం వింటున్నామా? దేవుని మాట? మనం వింటున్నామా దేవుని మాట? కృపను పొరపాటున కూడా దూరం చేసుకోవద్దు. కృప 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 చెప్పండి, ప్రభుతో చెప్పండి, నీ కృప మాకు దూరం చేయొద్దు ప్రభువా. నీ కృప మమ్మల్ని విడిచి వెళ్ళనీయొద్దు ప్రభువా. నీ కృప లేనిదే మేము లేవు నాయనా. నీ కృప మమ్మల్ని దూరం చేయొద్దు నాయన. సౌలుకు దూరమైన కృప మాకు దూరం కాకూడదు మహాప్రభు. సౌలుకు దూరమైన కృప మాకు దూరం కాకూడదు అయ్యా. కృప తప్పితే వేరొకటి లేదు కదా ప్రభువా. నీ కృప తప్ప వేరొకటి ఏముంది నాయన? నీ కృప తప్పితే మాకు ఈ లోకంలో ఇంకెవరున్నారయ్యా? నీ కృప తప్పితే మాకు ఆధారం ఏముంది నాయన? ఈ లోకంలో ఒక అభాగ్యులుగాను అయోగ్యులుగాను మేము జీవిస్తున్నాం ప్రభువా. ముందు వెనుక మాకంటే ఎవరు లేరు నాయన. మమ్మల్ని ఓదార్చేవారు, మమ్మల్ని పరామర్శించేవారు, మా మేలు కోరేవారు, బాగున్నావా అని అడిగేవారు ఈ లోకంలో మాకు ఎవరు లేరు ప్రభువా. ఏకైక ఆధారం నీవే, నీ ఒక్కడివే నాయన మాకు. కాబట్టి నీ కృప మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి రాజా? నీ కృప మాకు దూరం అయితే మా పరిస్థితి ఏంటి నాయన? అయ్యా, కృప తప్ప వేరొకటి లేదేసయ్యా. నీ కృప తప్ప మాకు ఇంకెవరు లేదేసయ్యా. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రార్థన చేస్తుంది, అమ్మ ప్రార్థన చేస్తుంది. మైక్ అమ్మకి. కృపాసక్తి సంపూర్ణమైన ప్రియా పరలోక తండ్రి, పరిశుద్ధమైన పాదములకు, బంగారు పాదములకు మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధుడు 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 అని పరలోకములో వేలాది